బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పత్తి విత్తనాల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ లేదనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాల్లోకి దూసుకువెళ్లేందుకు కూడా రైతులు యత్నించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పత్తి విత్తనాల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ లేదనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాల్లోకి దూసుకువెళ్లేందుకు కూడా రైతులు యత్నించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పత్తి విత్తనాల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. అయితే స్టాక్ లేదనడంతో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులకి రైతులకి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పరిస్థితి ఉధృతంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రైతులు విత్తనాల కోసం ఎరువుల షాపుల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచే బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత షాప్ యజమాని వచ్చేసి విత్తనాలు అందుబాటులో లేవు అని చెప్పడంతో అయితే అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతుంది. ముఖ్యంగా రానున్న పంట కాలం దృష్టి పెట్టుకొని ఇప్పుడే పత్తి విత్తనాలకు వచ్చి ఇతర విత్తనాల కోసం అయితే రైతులు ఎరువుల షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రాండెడ్ విత్తనాల కోసం అయితే పత్తి షాపుల వద్ద కొనుక్కోవడానికి ఉదయాన్నే పల్లెటూరులో వచ్చినటువంటి పలు గ్రామాల్లో వచ్చినటువంటి రైతులు అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సరిపడేటువంటి విత్తనాలు అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా కొన్ని షాపుల వద్ద స్టాక్ లేకపోవడంతో అయితే ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కొట్టించాడు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీసులు అయితే రంగ ప్రవేశం చేయడం జరిగింది. అక్కడ షాపుల వద్ద లైన్ లో ఉన్నటువంటి రైతులను అయితే అక్కడికి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు అక్కడ షాప్ యజమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో పోలీసులు అయితే లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు చెప్తా ఉన్నారు, రైతులకు సరిపడినటువంటి విత్తనాలను పట్టే షాప్ యజమానులు అమ్మాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా వాటిని బ్లాక్ చేస్తున్నారు. అదేవిధంగా బ్లాక్ లో ఎక్కువ రేటుకు అమ్మే నేపథ్యంలోనే రైతులకు అందుబాటులోకి విత్తనాలు ఉంచడం లేదని చెప్పేసి అయితే రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా దృష్టి పెట్టి రైతులకు సరిపడేటువంటి బ్రాండెడ్ విత్తనాలను అందించాలని చెప్పి కోరుతున్నారు. ఒక పక్క నకిలీ విత్తనాలు అందించేటువంటి ముఠాలు గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న నేపథ్యంలో రైతులకు బ్రాండెడ్ విత్తనాలు అందించాల్సినటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు వచ్చి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వేస్తుందని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఆదిలాబాద్ లో ఫెర్టిలైజర్ షాప్ ముందు చూసినటువంటి ఇదే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఉదయం నుంచి కూడా రైతులు ఫెర్టిలైజర్ షాప్ వద్ద
వాళ్ళు తీలి లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది రైతులకే విత్తనాలు అందుతున్నాయి, మళ్ళీ నిజంగా స్టాక్ లేదని చెప్పేసి మళ్ళీ తిరిగి రేపు రండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పంటకు సంబంధించి కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో సాగుకు సంబంధించి విత్తనాలు ఇప్పుడు పలకాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొద్ది రోజుల్లో వర్షం కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో వర్షాకాలం సంబంధించిన పంటకు రైతులు విత్తనాలను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులైతే పెద్ద ఎత్తున వ్యవసాయ పట్టేల షాపుల వద్ద చేరుకుంటున్నారు. అదేవిధంగా విత్తనాలను అందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఈ రోజు అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే రంగ ప్రవేశం చేసి రైతులను అక్కడి నుంచి అయితే పంపించి అదేవిధంగా యజమానులకు కూడా చెప్పడం జరిగింది. విత్తనాలకు సంబంధించి స్టాక్ ఎక్కువ పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ రోజు ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీ చేసి అదేవిధంగా ప్రధానంగా ఎంత తనిఖీ ఉంది, ఎంత శాఖ మేరకు అమ్ముతున్నారో వివరాలు కూడా తెలుసుకుంటామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విలేజ్ పొద్దున 6 గంటలకు వచ్చాము. 6/9 కూడా మేము ఇంతవరకు అవుతున్నది. లైన్లో నిలబడుతున్నాము. ఇంత గర్మి నీళ్లు దొరుకుతలేవు తాగడానికి. ఇబ్బందితోటి బయటకు వచ్చేసినాము. ఒక 2 బ్యాగులు దొరికినాయి ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఇంకా లైన్లో నిలబడాలా, ఇంకా తీసుకోవాలని చూస్తున్నాం. వాళ్ళు ఏడంటే నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయని అంటున్నారు. వీటిని ఆల్రెడీ వాళ్ళు మొత్తం బిల్లు పెట్టుకోండి అని చెప్పేస్తున్నారు. మాకైతే బిల్లు అయితే పెట్టుకుంటాం మేము. మళ్ళీ పంట ఏ విధంగా ఉంటుందో అప్పుడు ఇది కాకుంటే కాపు ఇంత వెళ్ళకుంటే ఇంత అప్పుడు అధికారులకు ఫిర్యాదు చేస్తాం మేము. ఆల్రెడీ అధికారులకు ఫిర్యాదు చేసి ఏవో ఉంటారు మా మండలి ఏవో వాళ్ళకు తీసుకపోయి చూపెట్టి అప్పుడు దుకాణం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళు చాలా ఆరోగ్యానికి ముందు వచ్చిన రైతులకు ఎక్కడంటే లైన్లో నిలబడుతున్నారు. మన లైన్లు అయితే బాగా ఉన్నాయి. అభివృద్ధి కలిగిన గవర్నమెంట్ వాళ్ళు ఆ బిల్లు పెట్టుకున్న తర్వాత మనం చూసుకోమని అనుకున్నారు. తర్వాత దాని మీద ఏమన్నా నకిలీ విరిగిన అయితే ఇంకా ఎంత పెద్ద లీడర్లు ఉంటారో వాళ్ళని ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదు చేస్తాం. విత్తనాలు 2 ప్యాకెట్లు దొరికినాయి. పొద్దున 6:30 వస్తే 2 ప్యాకెట్లు దొరికినాయి. 4 జాగాలు వస్తున్నాయి. ఆ 4 జాగాలలో కూడా తీసుకొని పరిస్థితి ఉంది. ఆడోళ్ళు మగవాళ్ళు అంతా దొబ్బుతున్నారు. పొద్దున వచ్చినాక నీళ్లు లేవు తాగడానికి నిలబడుతున్నాం. అది తానం ఎట్లా పోతాం అట్లా పోతున్నాం. మా వ్యవసాయదారుల పరిస్థితి కాస్తకర్రది. ఇంత నీచంగా ఉంటుందని మేము కూడా అనుకోలేదు. రాను రాని ఏ పరిస్థితి అవుతుందో తెలియదు. ఇప్పుడైతే ఈ పరిస్థితి ఉన్నది.